హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. సో ఇది వచ్చేసి మనకి మైక్రో గోల్డ్ పాలిష్లో వచ్చింది. లాకెట్ వచ్చేసి మనకి ఒక మంచి పెండెంట్ అండి. సో మన బ్లాక్ బీడ్స్, ఒక హైడ్రో బీడ్స్ కానివ్వండి, ఏవైనా కొన్ని అంటే 4-5 లైన్స్ కనుక వేసుకొని ఈ లాకెట్ని అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇది మేకింగ్ చేయకుండా తీసుకొచ్చిన లాకెట్. ఎందుకు మేకింగ్ చేయలేదంటే మనం పైన ఏ బీడ్స్ని అయితే యూస్ చేస్తామో సో కింద మనం హ్యాంగింగ్స్ని అవే బీడ్స్ని యాడ్ చేసుకోవాలి. సో మనకి లాకెట్కి మధ్యలో వినాయకుడు వస్తారు, చుట్టూరు కూడా లక్ష్మీదేవి వస్తారనమాట. సో మనం ఇలా మేకింగ్ చేసుకోవాలి. సో నేను ఇలా మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో దేని మీదకి అటాచ్ చేయబోతున్నాను కూడా మీకు చూపిస్తాను. సో దానికోసం చెప్పేసి నేను క్రిస్టల్స్ తీసుకున్నానండి. సో ఎప్పుడైనా మనం ఇలాంటివి అంటే లాకెట్స్ కింద హ్యాంగింగ్స్ యూస్ చేసినప్పుడు క్రిస్టల్స్ కానివ్వండి, మోనోసా బీడ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం చెప్పేసి కొత్తిమీర, ఇది కూడా మైక్రో గోల్డ్లోనే తీసుకున్నాను. ఎందుకంటే లాకెట్ అనేది కొంచెం కాస్ట్లీ అనమాట. సో దానికోసం చెప్పేసి కింద అనేవి మనకి ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉండడం కోసం మంచి మెటీరియల్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక క్రిస్టల్ని ఆ కట్టుతీగకి అంటే కొత్తిమీరకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. సో అలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని బంచెస్ లాగా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నేనైతే సింగిలే పెడుతున్నాను అనమాట. సింగిల్లో నార్మల్గా క్రిస్టల్కి ఎక్కించేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత లాకెట్కి అటాచ్ చేసుకుంటాను. సో మన దగ్గర మేకింగ్ మెటీరియల్ ఉంటుందండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో లాకెట్ సపరేట్ కావాలన్నా ఇస్తాము, మేకింగ్ చేసి కావాలన్నా ఇస్తాము. దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికి అటాచ్ చేసిన బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే పర్ లైన్ వచ్చేసి 20 రూపీస్ పడుతుందండి. బ్లాక్ హైడ్రో బీడ్స్ అనమాట. మన దగ్గర గ్రీన్, మెరూన్, నావీ బ్లూ కలర్, ఇంకా గ్రేప్ కలర్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను కదా వీడియోలో, మనకి ఎండింగ్లో ఉన్న హోల్స్లోకి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అంటే కొత్తిమీరని ఇంకా బ్లాక్ బీడ్స్ని క్రిస్టల్స్ని యూస్ చేసాం కదా, దాన్ని ఆ హోల్లోకి మనం దూర్చుకొని నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా నిదానంగా చుట్టుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధానంగా కనుక మీరు తిప్పుకుంటే మనకి అవి మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అది మనకి బీడ్ మీదే మనకి పైన కొత్తిమీర ఎక్కేస్తుంది అనమాట. సో అలా మేకింగ్ చేసుకోవాలి. సో అలా చేసేసుకున్నాక మనం కట్ చేసేసుకోవాలండి ఎడ్జెస్ట్ని. సో అలా ఎడ్జెస్ట్ని కట్ చేసేసుకున్నాక సో లాకెట్ అయితే ఇలా ఉంటుంది. ఆ చిన్నగా మనకి కట్ చేసుకున్నాక కటింగ్లు ఉంటాయి కదా, దాన్ని మనం నోస్ ప్లేటర్తో గట్టిగా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని బ్లాక్ బీడ్స్లోకి యాడ్ చేసి చూపిస్తున్నాను. సో నాకు ఇది 2 లాకెట్స్లో మేకింగ్ వచ్చిందనమాట. సో ఆర్డర్కి చేస్తున్నాను. దీనికి నేను శాంపిల్గా హైడ్రో బీడ్స్ నా దగ్గర ఉన్నదాన్ని యాడ్ చేసి చూపిస్తున్నాను. బట్ నేను వాళ్ళకి వేసినప్పుడు నేను ప్లెయిన్ బీడ్స్ని యాడ్ చేసిస్తాను. బట్ దీంట్లో ఇలా వేసుకొని చూపిస్తే ఎలా ఉంటుంది లుక్ వైజ్ అనేది, ఇలా బాగుందా నార్మల్ బీడ్స్తో బాగుందా అనేది కూడా నేను కంపేర్ చేయడానికి ఇంకొక షార్ట్ అప్లోడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించింది? సో మేకింగ్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో నేను మరిన్ని వీడియోస్ నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ముందుగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.